హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి. మనకి జీడిఎస్ ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ సెప్టెంబర్ 3 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వమని మెయిల్స్ అండ్ మెసేజెస్ అయితే సెండ్ చేశారు కదా. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ వీలైనంత త్వరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే అవ్వండి. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళేసి రండి. అండ్ వెళ్ళిన క్యాండిడేట్స్కి ఇప్పటికే మీకు అటెస్టేషన్ ఫామ్స్ అయితే ఇచ్చే ఉంటారు. సో ఈ అటెస్టేషన్ ఫామ్స్ అంటే ఏంటి, ఎలా ఫిల్ చేయాలి, అండ్ ఫిల్ చేసిన ఫామ్స్ని డివిజన్ ఆఫీస్లో ఎప్పుడు రిటర్న్ చేయాలి అని డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈరోజు అయితే క్లియర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు మీరు కనుక మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డీవీలో ఇచ్చేసి ఉంటే మీకు రిటర్న్లో మీ సర్టిఫికేట్స్ అన్నీ యాక్సెప్ట్ చేసినట్టు ఒక లెటర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ లెటర్ అనేది డైరెక్ట్ డివిజన్ ఆఫీస్లో ఆ సర్టిఫికేట్స్ తీసుకునే రోజే ఇస్తారు. లేదంటే మీ ఇంటికి, అంటే మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే మీరు ఇచ్చారో వాళ్ళకి, ఆ అడ్రస్కి పోస్ట్లో అయినా పంపించడం జరుగుతుంది. అందులో ఏంటి అంటే, మీ దగ్గర నుంచి ఏ డాక్యుమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అన్న డీటెయిల్స్తో ఒక లెటర్ అయితే పంపించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఒక 15 days తర్వాత ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అనేది మనకి 2 partsలో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది 3 days వరకు. అండ్ దాని తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ 15 days ఉంటుంది. దాని తర్వాత మీకు ఛార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు డ్యూటీలో జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇది ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన క్యాండిడేట్స్కి ఆల్రెడీ అటెస్టేషన్ ఫామ్స్ ఇచ్చే ఉంటారు. సో ఈ అటెస్టేషన్ ఫామ్స్ ఏంటి అంటే ఒక 12 to 13 pages ఉంటాయి. ఈ ఫామ్స్లో మీరు పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ మెడికల్ హిస్టరీ, అలాగే మీ ఫ్యామిలీ హిస్టరీ, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్, గెస్టెడ్ ఆఫీసర్స్ ద్వారా క్యారెక్టర్ సర్టిఫికేట్స్ 2 తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి. ఒక 14 to 15 ఫామ్స్ ఉంటాయి. అవి 2 sets ఫిల్ చేసి మీరు డివిజన్ ఆఫీస్లో ఇవ్వాలి. సో ఈ అటెస్టేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి, మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాలి అటెస్టేషన్ ఫామ్స్. ఎందుకంటే ఈ అటెస్టేషన్ ఫామ్స్ని బేస్ చేసుకొని మనకు ఫర్దర్గా పోలీస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు అటెస్టేషన్ ఫామ్స్లో ఏ మిస్టేక్ చేసినా కూడా మీ పోలీస్ వెరిఫికేషన్కి ఇబ్బంది అవుతుంది. వన్స్ మీ పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎందుకంటే మన అందరికీ ఆల్రెడీ కండిషన్ తెలుసు. ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ 1 year సర్వీస్ కంప్లీట్ అవ్వాలి. దానితో పాటు పోలీస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. మీ అటెస్టేషన్ ఫామ్స్ని పోలీస్ వాళ్ళకి ఇచ్చి వెరిఫికేషన్ చేయమంటారు కాబట్టి మీరు ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అటెస్టేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. అందుకు సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఒకసారి వీడియో చెక్ చేసి ఫిల్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలి. మీరు అటెస్టేషన్ ఫామ్స్ ఎంత తొందరగా మీరు డివిజన్ ఆఫీస్లో రిటర్న్ చేస్తే అంత తొందరగా మీ పోలీస్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొన్ని డివిజన్స్లో ఏంటి అంటే బ్యాచ్, అంటే మీతో పాటు జాయిన్ అయిన క్యాండిడేట్స్ అందరూ వాళ్ళ అటెస్టేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాతే పోలీస్ వెరిఫికేషన్కి పంపించడం జరుగుతుంది. అలాంటి ప్రాసెస్లో మనకి పోలీస్ వెరిఫికేషన్ అనేది లేట్ అవుతుంది. బట్ కొన్ని డివిజన్స్లో ఏంటి అంటే మీరు ఇచ్చిన వెంటనే మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్కి పంపించడం జరుగుతుంది. సో మీ డివిజన్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వీలైనంత తొందరగా ఫామ్స్ని మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి డివిజన్ ఆఫీస్లో ఇచ్చి ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో అంటే మీరు వెరిఫికేషన్కి పంపించాలి అనేసి ఒక లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది. అది రాసి సర్టెన్ అమౌంట్ ఆఫ్ చలాన్ పే చేయాల్సి ఉంటుంది. అది పే చేసి వాళ్ళని రిక్వెస్ట్ అయితే చేయండి. సో వీలైనంత తొందరగా మీ పీవీఆర్ అయితే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, పీవీఆర్ అంటే ఏంటి, అటెస్టేషన్ ఎలా ఫిల్ చేయాలి అన్న వీడియోస్ని కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.